గంగా గంగా ఏమిటి కైలాష్, ఏం కావాలి? ఏం లేదు, పొద్దుటి నుంచి సైట్లో హెవీ వర్క్, తలనొప్పిగా ఉంది. గంగ కొంచెం కాఫీ ఇస్తుందని. ఈ మాత్రాన్ని గంగెందుకు, నేనే తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అబ్బా అదేంటో గాని ఈ డాక్టర్ అందరికీ నచ్చుతున్నాడే. ఏం వశీకరణ విద్య నేర్చుకున్నాడో ఏమోనయ్యో. మన కోడి, దీన్ని ఎలాగైనా పట్టుకొని బుట్టలో పడేయాల్సిందే. ఎవరికమ్మా కాఫీ కలుపుతున్నా? కైలాష్కి. ఏ పని వాళ్ళ చేతికో ఇచ్చి పంపించు. గంటన్నరైంది, ఈ మూగాడు ఎక్కడికెళ్ళాడో ఏమో. నువ్వు పైకెళ్ళి బీపీ మాత్రం ఒకటి తెచ్చివ్వు. అలాగే. దుర్గా, దుర్గా, అక్కడ కాఫీ పెట్టాను, తీసుకెళ్ళి కైలాష్కి ఇవ్వమ్మా. ఎర్రకాయ వెళ్తోంది, నల్లకాయ కూడా వెనకాలే వెళ్తోంది. కరెక్ట్ కాదే. సర్ ఇక్కడ ఎవరు కాఫీ కలిపింది? దుర్గా. ఎవరికి? కైలాష్ కనుకుంటా. కైలాష్, ఆ కాఫీ తాగొద్దు. ఏంటి ఈశ్వర్, కాఫీ కప్ ఎందుకు నెట్టేశావు? ఆ కాఫీలో విషం కలిపారు. విషమా? నిజం చెప్పు, నువ్వే ఏంటావు? అయ్యో, నాకేం తెలీదు. చిన్నమ్మ గారే మీ కాఫీ ఇమ్మన్నారు. కాఫీ నేను కలిపాను, కానీ అందులో విషయం ఎవరు కలిపారో నాకు తెలీదండి. ఏం డాక్టర్, కాఫీలో విషం కలిసిందని నువ్వెలా కనిపెట్టావు? ఏవే, ఆ రోజు గంగ జరిగి నిప్పట్టించావు, ఇవాళ కైలాస కాఫీలో విషం కలిపావు. నేనేం చేస్తాను చూడు. తొందరపడకండి. ఈ కాఫీలో విషం కలిపింది ఎవరైనా సరే ఒక్క విషయం గుర్తుంచుకోండి. కైలాష్కి గాని అతని భార్య గంగకు గాని చెడు చేయాలని ఎవరంత ప్రయత్నించినా నేనిక్కడున్నంత వరకు ఏమీ చేయలేరు. కృష్ణస్వామి గారు, ఈ కాఫీలో విషం కలిపింది ఎవరో నే కనిపెడతాను. ఇప్పుడు తను వదిలేయండి. రా కైలాష్. నేనే కనిపెడతానని చెప్పాడుగా, ఇంకా నుంచుతావే? వెళ్ళి పని చూసుకోండి, పడే.